ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి నిన్నటి పాఠంలో? అస్తు ప్రకృతం అనుసరామః. మనం 43 అభ్యాసంలో శబ్దకోశంలో ఉన్న శబ్దాలు, ధాతువులు ఇంకా నియమాలు చెప్పుకున్నాము. ఇప్పుడు అభ్యాసం 43లో ఉన్నటువంటి తెలుగు వాక్యాలు చెప్పుకోవాలి కదా, సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు రాసుకుని సంస్కృత వాక్యాలు మీరు రాయండి. బాలః పయః పిబతి, జగత్ నశ్యతి, మూర్ఖస్య మనః ముహ్యతి, పితా పుత్రే స్నిహ్యతి, పయసః పానం, వచసః కథనం, తపసః ఆచరణం, శిరసః ప్రక్షాళనం, వాససః ధారణం, నభసః దర్శనం, సదసి భాషణం, శ్రోతసి స్నానం చ కురు. ఈశ్వరః జగతః కారకః ధారకః హారకశ్చ అస్తి. ఈశ్వరస్య ప్రకృతిః జగతః కారికా ధారికా హారికా చ అస్తి. నెక్స్ట్ అంతిమ వాక్యం, బ్రహ్మ జగతః కారకం ధారకం హారకం చ అస్తి. ఇవి సంస్కృత వాక్యాలు. మీరు చూసి రాయండి, పీడిఎఫ్ అందరి దగ్గర ఉంది, గ్రూప్లో పెడతారండి. ఇప్పుడు ఈ అభ్యాసం 43లో ఉన్నటువంటి తెలుగు వాక్యాలు రాసుకుని నీట్గా. క్షమ్యతా మహోదయ, 42వ అభ్యాసంలో మీరు తెలుగు వాక్యాలకి సంస్కృతం ఇంకా అన్నిటికీ చెప్పలేదు మహోదయ. ఆన్సర్ చెప్పుకోలేదు మనము. 32 అందులో యాక్చువల్ గా 41 ఉంటే 32 వరకు చెప్పారు. తర్వాత చేద్దాము మళ్ళీను అని చెప్పి సగంలో ఆపేశారు. అవునండి, 22 నుంచి ఆన్సర్లు చెప్పుకోవాలి. 42 ఆన్సర్ చెప్పేశారు కదండి, మన శనివారం చెప్పారు కదండి. అదే 22 వరకు చెప్పారమ్మా. 22 సగంలో ఆపారు. సగంలో ఆపారు. ఓ అలాగా, ఓకే ఓకే ఉండొచ్చులేండి. మొత్తం పూర్తి అయిపోలేదు. ఎంత లాస్ట్ వాక్యం చెప్పాయండి? లాస్ట్ బాలిక నాట్యం చేస్తున్నది, బాలిక నృత్యం కరోతి. బాలిక నృత్యం కరోతి కాదండి. ఇప్పుడు అతడు పర్వత శిఖరాన్ని ఎక్కుతున్నాడు. సహా పర్వతస్య సానో అశేహితి వరకు చెప్పారండి. 12 చెప్పాలండి. అవునా? ఓకే ఓకే, నేను రాసినట్టు. సారీ. మహోదయ, ఈశ్వరుడు ఈ సంసారానికి కర్త, ధర్త మరియు హర్త, అది చెప్పాలి మహోదయ. దవడలో బాణం తగిలింది వరకు చెప్పినారు మహోదయ. అది కూడా 12 కూడా అయిపోయింది. 13 అవ్వాలండి. 13వ వాక్యం. అవును, తాలుని శరహ విద్దహ అని చెప్పాను, ఇంతవరకు చెప్పాను. ఓకే అయిపోయిందండి. తాల్ని శరహ విద్దహ లేదా బాణః విద్దహ. తగిలింది, ఏం తగిలింది? బాణం తగిలింది కానీ కర్త అండి, కర్మ కాదు ఇక్కడ. ఓకేనా? శరహ విద్దహ. ఓకే, అస్తు. నెక్స్ట్ వాక్యం రాసుకోండి, 13వ వాక్యం ఆన్సర్. ఈశ్వర్ సంసారానికి కర్త, ధర్త మరియు హర్తగా ఉన్నాడు. అంటే చేసేవాడు, ధారణ చేసేవాడు, హరించేవాడు ఆ పరమేశ్వరుడైన ఈశ్వరుడే అని. ఈశ్వరః సంసారస్య ధర్త హర్తా చ అస్తి.
ఈశ్వరः సంసారస్య కర్త ధర్త హర్తా చ అస్తి. ఓకే, నెక్స్ట్ బ్రహ్మ సృష్టికి కర్త ధర్త మరియు హర్త, హరించేవాడు. అవే శబ్దాలు కాబట్టి ఇక్కడ అక్కడ ఈశ్వరునికి సృష్టికి కర్త అని చెప్పాడు, ఇక్కడ బ్రహ్మని సృష్టికి కర్త అని చెప్తున్నాడు. పైన సంస్కృత వాక్యాలు చెప్పుకున్నాం మనం భిన్న భిన్నంగా. బ్రహ్మ లేదా బ్రహ్మ రాయండి, బ్రహ్మ తిరిగి రాయండి. బ్రహ్మ సృష్టే కర్త, సృష్టి ఇక్కడ ఈకారంత హరి శబ్దానికి సమానం నడుస్తుంది. అక్కడ సంసార శబ్దం పుల్లింగం కాబట్టి సంసారస్య అని చెప్పాము. సృష్టి శబ్ద హరి శబ్దానికి సమానం నడుస్తుంది కాబట్టి సృష్టే అని చెప్తాం. షష్ఠి విభక్తి ఏక వచ్చింది ఇక్కడ కూడా, కాబట్టి సృష్టే అంటున్నాం. బ్రహ్మ సృష్టే కర్త ధర్త హర్తా చ అస్తి. ఇక్కడ ఈ సృష్టికి కర్తను బ్రహ్మని తీసుకున్నాము, అక్కడ ఈశ్వరుని తీసుకున్నాం. బ్రహ్మ సృష్టే కర్త ధర్త హర్తా చ అస్తి. నెక్స్ట్ అండి, గ్రంథస్య రచయిత గ్రంథః రచయతి. గ్రంథం రచయతి, గ్రంథస్య రచయిత గ్రంథం రచయతి. ఇక గ్రంథం గ్రంథుకో బనా రహా హై అంటే గ్రంథాన్ని తయారు చేస్తున్నాడు కాబట్టి కర్త ఇక్కడ కర్మ గ్రంథం అనేది. గ్రంథస్య కర్త రచయిత అంటే రచించేవాడు. గ్రంథం రచయతి గ్రంథాన్ని రచిస్తున్నాడు. గ్రంథం ద్వితీయ భక్తి మహోదయ, చెప్పండి. రచయిత అనొచ్చా, రచయితః అనాలా? రచయిత అనే శబ్దం, రచయిత్రి శబ్దం కదా, రచయిత కాదు. గ్రంథస్య ఉండకూడదు, ఏంటండి? ఎవరు? గ్రంథస్య రచయిత, గ్రంథం యొక్క రచయిత. ఆ గ్రంథానికి రచయితకి సంబంధంలో షష్ఠి అంటే స్త్రీలింగంలో చెప్పినట్టుందేమో రచయిత అని, అంటే రచయిత అయితే పుంలింగం కదా అన్నట్టు వస్తుందేమో అని మహోదయ. అంటే రచయిత అనేది స్త్రీలింగంలో ఉంది, ఇక్కడ పుల్లింగం కాదు. రచయిత మనం స్త్రీలింగంలో రాసుకో, రచయిత 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 మహోదయ, రచయిత అస్తు. మనకు రచయిత్రి శబ్దం ఉంది, రచయిత. గ్రంథస్య ఇది స్త్రీలింగ శబ్దం తీసుకున్నాం, ఇక్కడ పుల్లింగం తీసుకో రచయిత. రచయిత శబ్దం కూడా ప్రయోగం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి గ్రంథస్య రచయిత అని తీసుకో. రచయిత గ్రంథం రచయిత కదా మహోదయ, రచయిత రచయిత్రి కదా. రచయిత రచయితారో రచయితారః రచయిత్రి శబ్దం కర్తృ శబ్దానికి సమానంగా నడుస్తుంది. పుల్లింగ శబ్దం క్షమ్యతాం, అలా అంటాం కదా. రచయిత శబ్దం అనేది పుల్లింగం రుకారంత, రచయిత్రి శబ్దము రచయిత్రుకి రచయిత అవుతుంది. రుకారంత శబ్దం. మనం సామాన్య ఆకారాంత శబ్దం తీసుకొని నేను స్త్రీలింగం అంటున్నాను, ఆకారాంతంగా ఇది రుకారం. అప్పుడు ఒకేలా స్త్రీలింగం అయితే రచయిత్రి రావాలి, దీర్ఘం వస్తుంది. పుల్లింగ శబ్దం తీసుకోండి, రుకారాంత పుల్లింగం. రచయిత గ్రంథం రచయితి, గ్రంథం రచయితి, రచయతి. ఇప్పుడు స్పష్టమైందండి. రుకారాంత శబ్దం తీసుకున్నాం. నెక్స్ట్ గెలిచేవాడు శత్రువుని గెలుస్తున్నాడు. జేతని గెలిచేవాడు శత్రువుని గెలుస్తున్నాడు. జేత శత్రువుని జయతి. ఇక్కడ కూడా రుకారాంత శబ్దం, జేతుడి శబ్దం. జేత గెలిచేవాడు, శత్రువున్ జయతి శత్రువుని గెలుస్తున్నాడు. శత్రువులను చాలా మంది శత్రువుని అని చెప్పాను, శత్రువులను గెలుస్తున్నాడు. హరి ఓం. చెప్పండి శాస్త్రి గారు. శత్రువున్ అంటే అది దీర్ఘ రూకారం పెట్టాలా లేకపోతే రేఫ పెట్టాలా అడుగునా? త్రా రాస్తాం కదా, త్రాహిమాం, త్రాలో రావట్టు పైన ఊ దీర్ఘ ఉకారం. శత్రువున్ దీర్ఘ ఊకారం, దానికి రేఫ. రేఫ.
త్రాలో రేపం ఉంటుంది. త్రా శత్రువు అదే, త్రా అదే. అంటే త్రాలో రా ఉంది ఆల్రెడీ తా పెట్టి దాని మధ్యలో రావతి ఇస్తాము. పక్కన ఊ అవును తీయాలి. అవును 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 అవును. అంటే దీర్ఘ ఊకారం కాదు, దీర్ఘ రూకారం కాదు, నేను దీర్ఘ ఊకారం. దీర్ఘ ఊకారం. అదే అంటే అదే రేపానికి ఊకారం ఇవ్వాలి. రేపం రుకారం కాదు. హత్తులో ఉండేది కాదు. అలాగే ధన్యవాదాలు. శత్రువుని జయతి. నెక్స్ట్ రక్షకుడు రక్షిస్తున్నాడు. రక్షక రక్షతి. రక్షకుడు రక్షిస్తున్నాడు అంటే రక్షక రక్షతి. రక్షక రక్షతి. రక్షక రక్షతి. నెక్స్ట్ ధనాన్ని తీసుకెళ్లేవాడు ధనం తీసుకెళ్తున్నాడు. ధనమును తీసుకెళ్లేవాడు ధనమును తీసుకెళ్తున్నాడు. ధనస్య హర్త ధనం హరతి లేదా నయతి. ధనస్య హర్త హర్త ధనం హరతి లేదా నయతి. ధనస్య హర్త ధనం హరతి నయతి వా. వా అంటే సంస్కృతం లేదా అని అర్థం. ఇక్కడ నేతారః వాడచ్చా మహోదయ? ఏంటండి? నేతారః ధనస్య నేతారః అనొచ్చా? ధనస్య అదే ధనం తీసుకెళ్లే వాళ్ళు నేత నేతారో నేత బహువచనం వస్తుంది, పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ధనాన్ని తీసుకెళ్లే వాళ్ళు ధనం హరంతి రావాలి. అప్పుడు కర్త బహువచనం వచ్చిన క్రియాపదం బహువచనం వచ్చింది. ఒక్కడే మహోదయ తీసుకునేవాడు. ధనస్య నేతారః తీసుకెళ్లే వాళ్ళు, ధనాన్ని తీసుకెళ్లే వాళ్ళు చాలా మంది వచ్చు. ధనస్య నేతార ధనం హరంతి లేదా నయంతి. అక్కడ క్రియాపదం మార్చుకోవాలి. అస్తు. నెక్స్ట్ ధనాన్ని హరించేవాడు ధనాన్ని దొంగలిస్తున్నాడు. ధనాన్ని హరించేవాడు ధనాన్ని దొంగలిస్తున్నాడు. అంటే ధనస్య హర్త ధనం చోరయతి. ధనస్య హర్త ధనం చోరయతి. ధనస్య హర్త ధనం చోరయతి. క్షమ్యతాం మహోదయ. ఆ. తీసుకెళ్లేవాడు అన్నా హరించేవాడు అన్నా కూడా హృ శబ్దమే వాడతామా? హర్త అని అది రెండు అర్థాలు వస్తాయి. అందుకని హృ ధాతుకు తీసుకెళ్లే అర్థం వస్తుంది, హృ ధాతుకి హరతి హరించే అర్థం కూడా వస్తుంది. హరతికి రెండు అర్థాలు ఉన్నాయి. హరతి అని తీసుకెళ్ళడం, హరతి అంటే హరించడం, రెండు అర్థాలు ఉన్నాయి. భర్త పత్నిని పాలిస్తున్నాడు. భర్త పత్నిని పాలయతి. భర్త భార్యను పాలిస్తున్నాడు లేదా పత్ని అంటే భార్యను పాలిస్తున్నా అంటే భర్త భార్యాం పాలయతి లేదా పత్నీం పాలయతి. భర్త భార్యాం పాలయతి. భార్య అన్నప్పుడు ఆకారంత స్త్రీలింగ శబ్దము. పత్నీం అన్నప్పుడు ఈకారంత దీర్ఘ ఈకారంత పుల్లింగ శబ్దం, స్త్రీలింగ శబ్దం. సారీ, పోషయతిని కూడా అనొచ్చండి. పోషయతి, పాలయతి, పోషయతి రెండు రాసుకోండి. భర్త భార్యాం పాలయతి పోషయతి వా. అంటే పాలయతి అంటే ఒక రాజ్యాన్ని పాలించడం అట్లాంటిది. అక్కడైతే పాలయతిని అక్కడ వ్యాపకత్వం కాకుండా మనం కుటుంబ పదకు పాలించేది పోషించేది అతనే కదా. అది ఒక పెద్ద కుటుంబము రాజా పాలించేది, ఒక చిన్న కుటుంబానికి రాజా కదా ఇతనే కదా. ఓహో అట్లా వ్యాపకత్వంలో కాకుండా సంక్షేప రూపంలో. అంటే రాజ్యంలో పాలయతి అంటే ఇక్కడ కుటుంబానికైనా మనం తీసుకోవచ్చు. కుటుంబం అదే వ్యాపకార్థంలోకి తీసుకోకుండా సంక్షేపార్థంలో మా కుటుంబ బతుకు, ఆ కుటుంబానికి అన్ని ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళే కదా, భర్తనే కదా పాలించేది పోషించేది. ధన్యవాదాలు. తప్పులేదు, సామాన్యంగా భర్త భార్యాం పాలయతి లేదా పోషయతి. నెక్స్ట్ బాలిక నాట్యం చేస్తున్నది. బాలిక నాట్యం చేస్తున్నది. బాలిక నృత్యతి. బాలిక నృత్యతి. బాలిక నృత్యతి. నెక్స్ట్ వాక్యం అండి. బాలిక నాట్యం కరోతి అని కూడా చెప్పచ్చండి. బాలిక నాట్యం కరోతి. బాలిక నాట్యం కరోతి. నాట్యం కరోతి రాదండి. రాదండి. ఆయన చెప్పింది రాసుకోండి. బాలిక
నృత్యతి. నెక్స్ట్ కన్యా నాట్యం చేసింది. కన్యా అనృత్యత్. కన్యా అనృత్యత్. కన్యా అనృత్యత్. కన్యా అనృత్యత్. ఇక్కడ మనం ఎందుకంటే నృత్య ధాతుని ఉపయోగించి వాక్యం రాసుకుంటాం. రాసుకుంటే రకరకాలు రాసుకోవచ్చు. మనం ముందు ఏ ధాతులు ఇచ్చా వాటిని ప్రయోగం చేస్తున్నామంట. కాబట్టి వేరే విధంగా రకరకాలు రాసుకోవచ్చు. మీరు చెప్పిన విధంగా రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నృత్య ధాతుని ఉపయోగించి రాసుకోవాలి మనం. కన్యా అనృత్యత్. నెక్స్ట్ నెమలి నాట్యం చేస్తాది, అదే చేయబోతుంది. అంటే మయూరః నర్తిష్యతి. మయూరః నర్తిష్యతి. మయూరః నర్తిష్యతి. నెక్స్ట్ భూపతి జింకను బాణాలతో భేదిస్తున్నాడు మహోదయ. భూపతి జింకను బాణాలు. భూపతి మృగం బాణైః విద్యతి. బాణైః విద్యతి. భూపతి మృగం బాణైః బాణాలతోటి విద్యతి వేధిస్తున్నాడు, అంటే భేదిస్తున్నాడు, కొడుతున్నాడు అర్థంలో. విద్యతి. విద్యతి మహోదయ. విద్యతి మహోదయ. వాన బీన అర్థం కాలేదు. విద్యతి అండి. విద్యతి. బాణైః విద్యతి. విద్యతి. ఓకే. నెక్స్ట్ ఈ శబ్దకోశం ధాతు వచ్చింది చూడండి. ఇంకా సంస్కృత వాక్యాలు కూడా ఇచ్చాడు. సంస్కృత వాక్యాలు చూడండి. నెక్స్ట్ అండి, మాతా పుత్రుని పాలిస్తుంది. మాతా పుత్రం పాలయతి లేదా పోషయతి. 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 నెక్స్ట్ వృక్షం ఎండిపోతున్నది లేదా ఆరిపోతున్నది అన్నది. దానికి వృక్షః శుష్యతి. వృక్షః శుష్యతి. ఇవన్నీ దివాదిగణంలో ఉన్నటువంటి ధాతు ఉంది. వృక్షః శుష్యతి. వృక్షః శుష్యతి. వృక్షః శుష్యతి. వృక్షః శుష్యతి. నెక్స్ట్ బ్రాహ్మణుడు స్వాదిష్టమైన భోజనంతో సంతోషపడుతున్నాడు. బ్రాహ్మణుడు స్వాదిష్టమైనటువంటి భోజనంతో సంతోషపడుతున్నాడు లేదా సంతోషిస్తున్నాడు. బ్రాహ్మణః స్వాదిష్టం భోజనేన తుష్యతి. స్వాదు భోజనేన తుష్యతి అన్నది. స్వాదు భోజనేన తుష్యతి. బ్రాహ్మణః స్వాదు భోజనేన ఇది ఒకే పదం అండి. ఏంటి విడివిడి రాసాం. స్వాదిష్టేన భోజనేన అని తృతీయ భక్తి రావాలి. ఆ స్వాదు ఎవరికి విశేషణము? భోజనానికి విశేషణం. ఆ భోజనం తృతీయ భక్తి ఉన్నప్పుడు అది కూడా తృతీయ భక్తి పెట్టుకోవాలి. దాన్ని సమాసం చేశాను. సమాసం అంటే సమస్త ఒకే పదంగా రాశాను. స్వాదు భోజనేన. విడివిడి రాసుకుంటే స్వాదిష్టేన భోజనేన తుష్యతి, సంతోషపడుతున్నాడు. నెక్స్ట్ వాక్యం, రాముడు భరతుణ్ణి ఆలింగనం చేసుకుంటున్నాడు. రాముడు భరతుణ్ణి ఆలింగనం చేసుకుంటున్నాడు. రామః భరతం ఆశ్లిష్యతి. రామః భరతం ఆశ్లిష్యతి. రామః భరతం ఆశ్లిష్యతి. రామః భరతం ఆశ్లిష్యతి.
రామః భరతం ఆశ్లిష్యతి. నెక్స్ట్ వ్యాపారి ధనంతో తృప్తి చెందడు. వ్యాపారి ధనంతో తృప్తి చెందడు. వణికః లేదా వణిజః, వణికః లేదా వణిజః ధనేన నా తృప్యతి. ధనేన నా తృప్యతి, ధనంతో తృప్తి చెందడు. ధనేన నా తృప్యతి, ధనేన నా తృప్యతి. నెక్స్ట్ నా మనసు చదువులో లీనమై ఉంది. నా మనసు చదువులో లీనమై ఉంది. మమ మనః పఠనే రజ్యతి. మమ మనః పఠనే రజ్యతి. ఇది ద్వివాది గణం యొక్క ధాతు. మమ మనః పఠనే రంజ్యతి, రంజ్యతి, రంజ్యతి. ఓకేనా? నెక్స్ట్ 31వ వాక్యం. అతడు బాలిక కోసం పర్వతం యొక్క శిఖర భాగానికి వెళ్తున్నాడు. పర్వతం యొక్క శిఖర భాగానికి వెళ్తున్నాడు. అతడు బాలిక కోసం ఏంటండి? కర్రలతోటి మహోదయ, కర్రల కోసం. అచ్చా, బాలిక జీ. అతడు కర్రల కోసము పర్వతం యొక్క శిఖర భాగానికి వెళ్తున్నాడు. సహా దారునే దారుభ్య రాయండి బహువచనం. కర్రల కోసం అంటే ఒక కర్ర కోసం వెళ్ళాడు కదా, చాలా బహువచనం తీసుకున్నాను. సహా దారునే దారుభ్యాం దారుభ్య. ఓకేనా? అలాగే ఇక్కడ కూడా సహా దారునే దారుభ్యాం, సహ దారుభ్యాం, సహ దారుభ్యాం, సహ దారుభ్యాం పర్వతస్య సానో గచ్చతి. పర్వతస్య సానో గచ్చతి లేదా సానుని గచ్చతి. పర్వతస్య సానో గచ్చతి లేదా సానుని గచ్చతి. పర్వతస్య సానో గచ్చతి లేదా సానుని గచ్చతి. సానవన్య సానుని అనే రెండు ఒకటి. సప్తమి భక్తి ఏకవచనాలు ఉన్నాయి. రెండు రకాల ప్రయోగాలు రాసుకోవచ్చు, చూపిస్తున్నాను కేవలం. నెక్స్ట్ పుత్రుడు మాతను స్మరిస్తున్నాడు. పుత్ర మాతరం స్మరతి. పుత్ర మాతరం స్మరతి. ఇక్కడ షష్ఠీ భక్తి యొక్క నియమాలు చెప్పాడు కాబట్టి పుత్ర మాతు స్మరతి షష్ఠీ భక్తిలో. అంటే రెండు రకాలు రాసుకోవచ్చు. షష్ఠి ఉన్నప్పుడు ఏముంటుంది? కష్టంలో స్మరించడం. పుత్ర మాతు స్మరతి. షష్ఠీ భక్తి వచ్చిందంటే ఆ షష్ఠీ భక్తిని బట్టి మాతు, పుత్ర మాతు స్మరతి. ఇది షష్ఠీ భక్తిలో. ఒకటేంటి? పుత్ర మాతరం, మాతరం స్మరతి. మాతను స్మరిస్తున్నాడు. ఇక్కడ ద్వితీయ భక్తిలో ఆనందంలో స్మరించడం, కానీ షష్ఠీ భక్తి ఉందంటే అది కష్టంలో స్మరిస్తున్నాడని అర్థం. నెక్స్ట్ కమల పుష్పం యొక్క పైన, కింద, ముందు, వెనుక తుమ్మెదలు ఉన్నాయి. కమలం యొక్క పైన కింద, కమల పుష్పం యొక్క పైన, కింద, ముందు, వెనుక తుమ్మెదలు ఉన్నాయి. కమలస్య ఉపరి, కమలస్య ఉపరి, అధః, అగ్రే, పశ్చాత్. కమలస్య ఉపరి, అధః, కమలస్య ఉపరి, అధః, అగ్రే, అగ్రే, పశ్చాత్, 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 పశ్చాత్ చ, పశ్చాత్ చ భ్రమరాః సంతి. భ్రమరాః సంతి. ఏంటినే? భ్రమరాః సంతి. భ్రమరాః సంతి. భ్రమరాః సంతి. నెక్స్ట్ అంతిమ వాక్యం. కాళిదాసు కవులలో శ్రేష్టమైన వాడు. ఎవరు? కాళిదాసు. కాళిదాసః కవిషు శ్రేష్టః అస్తి లేదా కవినాం శ్రేష్టః అస్తి. రెండు రకాలు తీసుకోవచ్చు. షష్ఠీ విభక్తి బహువచనం లేదా సప్తమి విభక్తి బహువచనం. కాళిదాసః కవులలో శ్రేష్టమైన వాడు. కాళిదాసః
కవులలో శ్రేష్టమైన వాడు. కాళిదాసః కవులలో శ్రేష్టమైన వాడు. కాళిదాసః కవులలో శ్రేష్టమైన వాడు. మహోదయ సంస్కృతంలో చెప్పండి మహోదయ ఒకసారి. కాళిదాసః కవిషు శ్రేష్టः అస్తి. కవిషు శ్రేష్టः అస్తి లేదా కాళిదాసः కవీనాం శ్రేష్టः అస్తి. కాళిదాసः కవీనాం శ్రేష్టः అస్తి. ఇది సంస్కృత వాక్యం. కాళిదాసः కవీషు శ్రేష్టः అస్తి. ఇది ఒకటి ఆన్సర్. సప్తమి భక్తి బహువచనం చెప్పాను. షష్ఠి భక్తి బహువచనంలో కాళిదాసः కవీనాం శ్రేష్టः అస్తి. ఇది రాసుకోండి. ఇంకా ఉన్నాయి వాక్యాలు? 10 లకారాలు ఉన్నాయి మహోదయ. 10 లెక్కలు ఉన్నాయి. 10 లకారాలు నృత్య ధాతువును ఉపయోగించి 10,000 10,000 దానికి అంటే 10,000 దాని యొక్క వార్తను విని వాళ్ళందరూ నాట్యం వీళ్ళందరూ నాట్యం చేస్తున్నారు. వాళ్ళందరూ నాట్యం చేస్తున్నారు. ఓకే అండి. దశానాం సహస్రానాం రాసుకోండి. దశానాం సహస్రానాం అంటే 10,000. దశానాం సహస్రానాం సహస్ర శబ్ద నపుంసకలింగం ఉంది కదా, అందుకే దశానాం సహస్రానాం దానస్య వార్తాం శ్రుత్వా అంటే విని. దానస్య వార్తాం వార్తా శబ్ద స్త్రీలింగం. వార్తాం అంటే వార్తను విని. తే నృత్యంతి వాళ్ళందరూ కదా, తే నృత్యంతి వాళ్ళందరూ నాట్యం చేస్తున్నారు. దశానాం సహస్రానాం 10,000 దానం యొక్క 10,000 దశానాం సహస్రానాం దానస్య వార్తాం శ్రుత్వా విని అని అర్థము. తే నృత్యంతి వాళ్ళందరూ నాట్యం చేస్తున్నారు. తే నృత్యంతి వాళ్ళందరూ నాట్యం చేస్తున్నారు. నెక్స్ట్ అండి, శూర్పణఖ రాముణ్ణి చూసి నాట్యం చేయడం మొదలుపెట్టిందా? నాట్యం చేస్తున్నది. చేసింది నాట్యం. శూర్పణఖ దీర్ఘం అండి. శూర్పణఖ అణ వస్తుంది. ఒత్తు ఖ దీర్ఘం. శూర్పణఖ రామం దృష్ట్వా రాముని చూసి ననర్త నాట్యం చేసింది. ననర్త లిట్లకారం నుండి. లిట్లకారం ప్రథమ పురుష ఏకవచనం. ననర్త నాట్యం చేసింది. శూర్పణఖ రామం దృష్ట్వా ననర్త నాట్యం చేసింది. కల్ వసంత పంచమి హే వాళ్ళందరూ పీత వస్త్రంలో ధరించి నాట్యం చేస్తారు. అదేనా? రేపు వసంత పంచమి, అందువల్లనే వాళ్ళందరూ పీత వస్త్రం ధరించి నాట్యం చేస్తారు. రాసుకోండి. శ్వః వసంత పంచమి శ్వః వసంత పంచమి శ్వః వసంత పంచమి శ్వః వసంత పంచమి వర్తతే. అతః వసంత పంచమి దీర్ఘం అండి. వసంత పంచమి దీర్ఘం. శ్వః వసంత పంచమి వర్తతే. వర్తిత కూడా రాసుకోవచ్చు. వసంత పంచమి వర్తిత. అతః అంటే అందువల్లనే. తే పీతాని వాసాంసి కూడా వచ్చింది మనకి శబ్దం. అంటే పీత వస్త్రాలను పీతాని వాసాంసి పరిధాయ అంటే
వేసుకొని ధరించి పరిధాయ నర్తితారః నర్తితారః తే అంటున్నాం కదా వాళ్ళందరూ నర్తితారో రేపు కదా నాట్యం చేసేది. స్వహ అంటున్నాం, స్వహ వసంత పంచమి, అందువల్లనే వాళ్ళందరూ పీత వస్త్రములను ధరించి నాట్యం చేస్తారు అని చెప్పాం. అంటే నర్తితారః 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 అర్థమైంది కదా. స్వహ వసంత పంచమి అస్తి యదా వర్తతే అతః పీతాని వాసాంసి పరిధాయ నర్తితారః. నెక్స్ట్ అండి, ఈరోజు దసరా, ఈరోజు దసరా, అందువల్లనే ఏం చెప్పి అందువల్లనే మనుష్యుల వనవాసుల గ్రామీణులంతా సంతోషంతో నాట్యం చేస్తారు. గ్రామీణులంతా సంతోషంతో నాట్యం చేస్తారు. ఓకే. అద్య విజయదశమి వర్తతే. దసరా ఏమంటామండి? విజయదశమి అంటే అదే విజయోత్సవం కారణంగా దసరా అని పేరు పెట్టింది. విజయదశమి, దశమిలో దశ తీసుకొని దశహరా అని చెప్పాం. అద్య విజయదశమి వర్తతే, విజయదశమి వర్తతే. అతః గ్రామీణ జనాః ప్రహృష్టాః భూత్వా అంటే ప్రసన్నులైపోయి, హృష్టాః ప్రా కలిపేసే ఉపసర్గం అంటే బాగా సంతోషపడిపోయి, ప్రహృష్టాః భూత్వా ప్రహృష్టాః భూత్వా నర్తిష్యంతి నాట్యం చేస్తారు భవిష్యత్ కాలంలో. నర్తిష్యంతి లేదా నర్త్స్యంతి రెండు రకాలు రాసుకోండి. నర్తిష్యంతి ఒకసారి వికారం వస్తుంది, ఒకసారి ఈ రాదు. నర్త్స్యంతి లేదా నర్తిష్యంతి. అద్య విజయాదశమి వర్తతే అతః గ్రామీణ జనాః ప్రహృష్టాః భూత్వా నర్తిష్యంతి నాట్యం చేస్తారు, లేదా నర్త్స్యంతి నాట్యం చేస్తారు, ఇలాగని రాసుకోవచ్చు. ఈరోజు మామ యొక్క వివాహమా? అవును మహోదయ, మామ యొక్క వివాహము. అందుకే హే మిత్రులారా మీరందరూ నాట్యం చేయండి. ఓకే. అద్య మమ మాతుః వివాహः అస్తి. అద్య మమ మాతుః వివాహः అస్తి. ఇప్పుడు క్రమంగా వస్తున్నాయండి ఇక్కడ లకారాలు. అద్య అంటే నిరుక్తిదాత్మను ఉపయోగిస్తున్నాం. మహోదయ మాతులహన మాతుహున? మాతుః అంటే మాతుల, క్షమ్యత, మాతుల. అద్య మమ మాతులః వివాహः అస్తి. మమ మాతులః వివాహः అస్తి. మాతులః మహోదయ మామ యొక్క మాతులస్య కదండి. మాతులః రుకారాంత మాతులః షష్ఠి విభక్తి. మామ యొక్క అని ఉంది మహోదయ, మా మామ యొక్క మాతులః మాతులస్య వివాహः అస్తి. అస్తు, ఉత్తమం అండి. అద్య మమ మాతులస్య వివాహः అస్తి. మాతులస్య వివాహः అస్తి. అతః హే మిత్రాణి యూయం నృత్యత. హే మిత్రాణి సంబోధనలో మిత్రం, మిత్రే, మిత్రాణి అంటాం కదా. హే మిత్రాణి యూయం నృత్యత నాట్యం చేయండి. యూయం నృత్యత ఇదో నాట్యం చేయండి. యూయం నృత్యత. అద్య మమ మాతులస్య వివాహः అస్తి. అతః హే మిత్రాణి యూయం నృత్యత. నాట్యం చేసి ఆజ్యార్థం లోట్లకాలం చూపించండి. లోట్లకాలం చూపించాము. నెక్స్ట్ వాక్యం. నెక్స్ట్ చెప్పండి. ఎలాగైతే నాట్యం చేశారో ఈ రోజు కూడా నాట్యం చేశారు. ఈ నాట్యం చేసే వాళ్ళు ఎలాగైతే
నాట్యం చేశారో అలాగే ఈ రోజు కూడా చేశారు. అలాగానే ఈ రోజు కూడా నాట్యం చేశారు. జీ ఇమాహ నర్తక్యః, నర్తకి శబ్దం స్త్రీలింగం కాబట్టి ఇమాహ, ఇయం ఇమే ఇమాహ బహువచనంలో ఇమాహ నర్తక్యః, ఇమాహ నర్తక్యః హ్యః అనృత్యన్, ఇమాహ నర్తక్యః యథా, యథా పెట్టని జైసా అంటే ఎలాగైతే, యథా హ్యః అంటే నిన్న, ఇమాహ నర్తక్యః యథా హ్యః అనృత్యన్, అనృత్యత్ అనృత్యతాం అనృత్యన్ బహువచనంలో, ఇమాహ కదా కర్త బహువచనం ఉంది కాబట్టి అనృత్యన్, ఇమాహ నర్తక్యః, నర్తకీ నర్తక్యౌ నర్తక్యః, నదీ నద్యౌ నద్యఃకి సమానంగా యథా హ్యః, హ్యః అంటే నిన్న, స్వః అంటే రేపు, హ్యః నిన్న నాట్యం చేశారో, హ్యః అనృత్యం నాట్యం చేసేశారో, తథా హకారం అండి. ఏవ హకార ఏంటండి? ఇకారం అండి. హియ హకార ఇకారమా అండి హియ? హకారానికి యావత్తు ఇవ్వాలి, హకారానికి యావత్తు. హ్యః అనృత్యన్ తథైవ, తథా ప్లస్ ఏవ తథైవ, అద్యాపి అనర్తిషుః అంటే అనర్తిషు లుంగులకారం. ఈరోజు నిన్న మొన్న జరిపిన భూతకాలంలో లంగులకారము, ఈరోజు జరిపిన భూతకాలంలో లుంగులకారం ఉపయోగించాం. హ్యః అనృత్యన్ నిన్న ఎలా నాట్యం చేసేదో అలాగే, తథైవ తథా ఏవ, అద్య అపి ఈరోజు కూడా అనర్తిషుః, అద్య అపి అనర్తిషుః, అనర్తిషుః, అనర్తిషుః. సరే మొత్తం వాక్యం అంతా ఒకసారి చెప్పరండి. ఇమాహ నర్తక్యః, ఇమాహ నర్తక్యః యథా అనృత్యన్, అనృత్యన్ తథా ఏవ, తథా ఏవ, అద్యాపి, అద్యాపి అనర్తిషుః, 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 అనర్తిషుః. ఓకే అండి. ఎవరు కూడా అసభ్యతాపూర్వకంగా నాట్యం చేయవద్దు, ఇదేనా? కాదు మహోదయ, ఎవరైనా కూడా అసభ్యత పూర్వకంగా నాట్యం చేస్తారా? నాట్యం చేస్తారా ప్రశ్నవాచకం. కోపి అసభ్యతాపూర్వకం నృత్యేత కిం, కోపి అసభ్యతాపూర్వకం కిం నృత్యేత, కిం నృత్యేత్, కిం అనే పదం ముందు పెట్టిన వెనక పెట్టిన ఇబ్బంది లేదు. కిం కోపి ఎవరైనా కూడా అసభ్యతాపూర్వకం నృత్యేత, నృత్యేత్ కిం, నృత్య విధిలింగంలో నృత్యేత్ కిం, నృత్యేత్ కిం నాట్యం చేస్తారా? కోపి అసభ్యతాపూర్వకం విధిలింగాన్ని ఉపయోగించండి. కోపి అసభ్యతాపూర్వకం నృత్యేత్ కిం, నృత్యేత్ నాట్యం చేస్తారా? నాట్యం చేస్తారా ఏమి? మహోదయ ఇది సంప్రశ్న కింద తీసుకోవచ్చా? ఏంటండి? సంప్రశ్న కింద తీసుకోవచ్చు. సంప్రశ్న పది విధి నిమంత్రణ మంత్రణాది సంప్రశ్న పరిప్రశ్న ప్రార్థనేషు. జీ ఇదకి ఓకే. కోపి అసభ్యతాపూర్వకం నృత్యేత్ కిం నాట్యం చేస్తారా? అస్తు. నెక్స్ట్, ఈరోజు దుఃఖం యొక్క దినం. ఈరోజు నాట్యం చేయొద్దు. అద్య శోక దివసః అస్తి. దుఃఖ దినం అని చెప్తున్నారు. అద్య శోక దివసః అస్తి, శోక దివసః అస్తి. అతః అందువలనే అద్య మా నృత్యః, అద్య మా నృత్యః, మాస్మా నృత్యః పెట్టుకోవచ్చు. మాస్మా శబ్దము అది కొన్ని ముందు కూడా తెలుస్తుంది. మాస్మా అన్న కూడా అదే అర్థం. అద్య మా స్మా నృత్యః, మా నృత్యః, మా నృత్యం అంటే మా అంటే లేదని అర్థం, నిషేధార్థంలో. మా నృత్యః, మా నృత్యః లేదా మా స్మా నృత్యః ఏదైనా రాసుకోవచ్చు. ఇంకో రకంగా రాసుకోవచ్చు. మా నర్తీహి, మా నర్తీహి అలా కూడా రాయొచ్చండి. మా నర్తీ కూడా బ్రాకెట్ పెట్టుకోండి. మా నర్తీహి
మా నర్తీః, మా నర్తీః. ఓకే, నెక్స్ట్ ఎవరైతే ఉత్తీర్ణులు అయ్యారో అది మహోదయ ఒకవేళ వీళ్ళందరూ ఉత్తీర్ణులై ఉండి ఉంటే అయి ఉండి ఉంటే అప్పుడు అప్పుడు నిశ్చయంగా నాట్యం చేసేవాళ్ళు. ఓకే, ఉత్తమం. ఒకవేళ యది ఏతే ఉత్తీర్ణాః అభవిష్యన్, ఒకవేళ వీళ్ళు ఉత్తీర్ణులు అయి ఉంటే అంటే పాస్ అయి ఉంటే, యది ఏతే ఉత్తీర్ణాః అభవిష్యన్, హేతు హేత్మత్ భవిష్యత్, ఉత్తీర్ణాః అభవిష్యన్ తరిహి అవశ్యం ఖచ్చితంగా అనర్తిష్యన్, నాట్యం చేసేవాళ్ళు, అనర్తిష్యన్. యది ఏతే ఉత్తీర్ణాః అభవిష్యన్ తరిహి అవశ్యం అనర్తిష్యన్. తరిహి అవశ్యం అనర్తిష్యన్, నాట్యం చేసేవాళ్ళు. మహోదయ, ఇవి వెర్బుల్ రెండు కూడా ఒకే ఇదిలో ఉన్నాయి కదా, వీళ్ళు కనుక చేసి ఉంటే ఇలా జరిగేది అనేది వెర్బుల్ రెండు ఒకే ఇదిలో ఉన్నాయి. అది కాదు, భూధాతుక హేతు హేత్మత్ భవిష్యత్తు, ఇది అప్పుడు నిరుత్తు ధాతుక హేతు హేత్మత్ భవిష్యత్తు, రెండు అదే నేను క్లారిటీ కోసమే అడిగాను. అలాగే ఉంటాయి కదా అన్ని అని క్లారిటీ కోసం. ధన్యవాదాలు. ఉత్తీర్ణాః అభవిష్యన్ తరిహి అవశ్యం అనర్తిష్యన్ లేదా అనర్త్స్యన్. లుంగు లెక్కని హేతు హేత్మ భవిష్యత్తులో రెండు రకాలు రాసుకోవచ్చు. అనర్త్స్యన్, అనర్తిష్యన్ ఎలాగ రాసుకోవచ్చు. ఇవి మనకు అది లకారంలో నిరుంగు లకారం. ఈ 10 లకాలను ఒప్పించి అన్నిటికీ ఒక్కొక్క వాక్యం ఎలా అని కొంచెం ప్రయత్నం చేశాను. అలా ఈ రకంగా చూసుకోవాలి వాక్యాలు ఎలా ఉంటాయని. అస్తు అండి జీ. ఇవి మనకు అశుద్ధ వాక్యాలు అంటారా, అక్కడ పక్కన ఇచ్చాడు. దారుం, అంబుం, వస్తుం, అశ్రుం అని తప్పు ఇచ్చాడు. ఇక్కడ దారుం కాదు, దారు వస్తుంది. అంబుం ఇచ్చాడు, అంబు రాసుకోవాలి. వస్తుం ఇచ్చాడు కానీ మకారా ఇచ్చాడు అన్నమాట. ఈ నపుంసకలింగంలో మా ఉండేది. ఇక్కడ దారు, అంబు, వస్తు, అశ్రుని అలా ఉండాలి. ఓకే, అదే పుత్ర మాత్రం స్మృతి ద్వితీయ భక్తులు కరెక్టే. కాకపోతే ఇక్కడ ప్రసంగం షష్ఠీ భక్తులు కాబట్టి షష్ఠీ భక్తులు చూపించాలి. పుత్ర మాతరం స్మరతి ఇచ్చాడు, కానీ పుత్ర మాతు స్మరతి మనం పైన చెప్పుకున్న వాక్యం మాతు షష్ఠీ విభక్తి పెట్టుకోవాలి మనం, ఎందుకంటే ప్రసంగం షష్ఠీ విభక్తిది కాబట్టి. పుత్ర మాతు స్మరతి, ఇవి మనకు అశుద్ధ వాక్యాలు. ఓకే అండి, అభ్యాసం 43 కూడా చెప్పుకున్నాం. వాటిలో కొన్ని వాక్యాలు చెప్పుకోవాలి కదా, కాబట్టి కొన్ని రాసుకున్న వాక్యాలు కూడా తెలుగు వాక్యాలు, సంస్కృత వాక్యాల మీద రాయండి. తెలుగు వాక్యాలు చెప్తాను, రాసుకోండి. అభ్యాసం 43లో సంస్కృత వాక్యాల మీద చూసి రాయండి. గ్రూపులో పెడతారు, లేదా మీ దగ్గర ఉంది, అందరి దగ్గర పుస్తకం PDF చూడండి. తెలుగు వాక్యాలు రాసుకోండి. స్వచ్ఛమైన నీరు త్రాగు. స్వచ్ఛమైన అభ్యాసం 43లో తెలుగు వాక్యం, తెలుగులో మొట్టమొదటి వాక్యం స్వచ్ఛమైన నీరు త్రాగు. స్వచ్ఛమైన నీరు త్రాగు. స్వచ్ఛమైన నీరు త్రాగు. నెక్స్ట్ అండి, యశస్సుని ఇష్టపడు లేదా కీర్తిని ఇష్టపడు. కీర్తిని ఇష్టపడు. కీర్తిని ఇష్టపడు. నెక్స్ట్ అండి, మధురమైన వచనాన్ని చెప్పు. మధురమైన వచనాన్ని చెప్పు. మధురమైన వచనాన్ని చెప్పు. నెక్స్ట్, తపస్సు చెయ్యి. నెక్స్ట్ వాక్యం తపస్సు చెయ్యి. తపస్సు చెయ్యి.
తపస్సు చెయ్యి. నెక్స్ట్ అండి, అప్న అంటే నీ శిరస్సును, నీ తలను ఎత్తు, పైకి ఎత్తు అంటాం కదా. స్వస్య శిరః ఉత్థాపయ. మహోదయ స్వస్య చెప్పాలి మహోదయ, ఏంటండి? తెలుగులో చెప్పాలి మహోదయ. తెలుగులో చెప్తున్నారు ఇప్పుడు. ఓ తెలుగు వాక్యం చెప్పాలి కదా. తెలుగులో మహోదయ. శిర ఉఠావ్ అంటే నీ యొక్క తలను ఎత్తు, తలను ఎత్తు, నీ తలను ఎత్తు, నీ తలను ఎత్తు. రాముడు వస్త్రాలను ధరించాలి, రాముడు వస్త్రాలను ధరించాలి, రాముడు వస్త్రాలను ధరించాలి. రాముడు వస్త్రాలను ధరించాలి. నెక్స్ట్, చెరువులో స్నానం చెయ్యి. నెక్స్ట్ వాక్యం, చెరువులో స్నానం చెయ్యి, చెరువులో స్నానం చెయ్యి. నెక్స్ట్, ఆకాశం వైపు చూడు. నెక్స్ట్ వాక్యం, ఆకాశం వైపు చూడు, ఆకాశం వైపు చూడు. సభలో, నెక్స్ట్ సభలో శాంతంగా కూర్చో, సభలో శాంతంగా కూర్చో, సభలో శాంతంగా కూర్చో. సభలో శాంతంగా కూర్చో. సభలో శాంతంగా కూర్చో. నెక్స్ట్ వాక్యం, పాలు త్రాగటం, పాలు త్రాగటం, వచనం చెప్పటం, వచనం చెప్పటం, వచనం చెప్పటం, తపస్సు చేయటం, తపస్సు చేయటం, తలను శుద్ధి చేయటం, తలను శుద్ధి చేయటం అంటే ప్రక్షాళన చేయడం, అంటే కడగటం. తల స్నానం చేస్తుండదా అట్లా. తలను శుద్ధి చేయటం, తలను శుద్ధి చేయటం. నెక్స్ట్, వస్త్రాలను ధరించడం, వస్త్రాలను ధరించడం, వస్త్రాలను ధరించడం, వస్త్రాలను ధరించడం. వస్త్రాలను ధరించడం. ఆకాశాన్ని చూడటం, ఆకాశాన్ని చూడటం. ఇదంతా ఒకే వాక్యం, దాంట్లో అండి, కామ పెట్టుకుంటూ రాసుకోండి. ఆకాశాన్ని చూడటం, ఆకాశాన్ని చూడటం. నీరు తీసుకొని రావటం, నీరు తీసుకొని రావటం, నీరు తీసుకొని రావటం. వక్షస్థలాన్ని ఎత్తడం అంటే హృదయస్థలాన్ని ఎత్తటం, హృదయస్థలాన్ని ఎత్తటం లేదా వక్షస్థలాన్ని ఎత్తటం. ఇంకా స్రోతస్సులు ప్రవహించడం, దానికి చెప్పే జర్న, జర్న ప్రవహించడం. జర్న అంటే నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి కదా, నీళ్ళు కొండల గుట్టల నుంచి వస్తూ ఉంటాయి. దానికి ఏదో చెప్పారు మీరు. జలపాతం.
జలపాతం జలపాతం ప్రవహించడం. జలపాతం కాదు, జలపాతం ప్రవహించటం చాలా ఇష్టం. చాలా ఇష్టం. చాలా ఇష్టం. జలపాతం ప్రవహించడం చాలా ఇష్టం. ఇది వాక్యం అండి. అంటే ఇవన్నీ లుట్టు ప్రత్యయాన్ని ఉపయోగించి వాక్యాలు రాయాలి. లుట్టు ప్రత్యయాన్ని ఉపయోగించి వాక్యాలు. ఓకే, నెక్స్ట్ అండి, లేఖనం రాయటం. లేఖనం రాయటం. లేఖనం రాయటం. పాఠం చదవటం. పాఠం చదవటం. భోజనం తినటం. భోజనం తినటం. భోజనం తినటం. భోజనం తినటం. ఈశ్వరుణ్ణి స్మరించడం. ఈశ్వరుణ్ణి స్మరించడం. ఈశ్వరుణ్ణి స్మరించడం. పని చేయటం. పని చేయటం. పని చేయటం. ధనాన్ని హరించడం. నెక్స్ట్, ధనాన్ని హరించడం. ధనాన్ని హరించడం. ధనాన్ని హరించడం. మనిషి చనిపోవటం. మనిషి చనిపోవటం. ఒక్కసారి మళ్ళీ చెప్పరా? ధనాన్ని హరించడం. ధనాన్ని హరించడం. ధనాన్ని హరించడం. మనిషి చనిపోవటం. మనిషి చనిపోవటం. మనిషి చనిపోవటం. నెక్స్ట్, బాలకుడు లేవటం. బాలకుడు లేవటం. బాలకుడు లేవటం. నెక్స్ట్, కన్యా నిద్రపోవటం. బాలకుడు లేవటం, తర్వాత కన్యా నిద్రపోవడం. కన్యా నిద్రపోవడం. కన్యా నిద్రపోవడం. బాలకుడు లేవటం, కన్యా నిద్రపోవటం. ఇంకా దొంగవాడు రాత్రిలో జాగరణం చేయటం. దొంగవాడు రాత్రిలో జాగరణం చేయటం. దొంగవాడు రాత్రిలో జాగరణం చేయటం. దొంగవాడు రాత్రిలో జాగరణం చేయటం. ఈ రకంగా వివిధమైన పనులు ఉన్నాయి. ఈ రకంగా వివిధ పనులు ఉన్నాయి. ఈ రకంగా వివిధ పనులు ఉన్నాయి. ఈ రకంగా వివిధ పనులు ఉన్నాయి. నెక్స్ట్ వాక్యం అండి, కీర్తిలో రుచి. కీర్తి అంటే యశస్సులో రుచి. యశస్సులో రుచి. యశస్సులో రుచి అంటే కీర్తిలో రుచి. చెరువులో స్నానం. చెరువులో స్నానం. చెరువులో స్నానం. సభలో కూర్చోవడం. నెక్స్ట్, ఇంకా ఇంకా సభలో కూర్చోవడం. ఇంకా సభలో కూర్చోవడం. ఇంకా సభలో కూర్చోవడం. ఇంకా సభలో కూర్చోవడం చాలా ఇష్టం. చాలా ఇష్టం. చాలా ఇష్టం. నెక్స్ట్ వాక్యం, యానాన్ని ఎక్కు. యానంను ఎక్కు.
యానాన్ని ఏమి ఏంటండి మహోదయ ఇంకొకసారి చెప్తాడు. యానాన్ని ఎక్కువ యాన అంటే ఒక బస్సుయానం కావచ్చు, రైలు యానాన్ని యానాన్ని వాహనం ఎక్కువ. ఓకే, వాహనం ఎక్కండి. వాహనం ఓకే అండి, వాహనం ఎక్కువ. నీ స్థానంలో నెక్స్ట్ నీ స్థానంలో కూర్చో. నీ స్థానంలో కూర్చో. నీ స్థానంలో కూర్చో. నీ స్థానంలో కూర్చో. భోజనం యొక్క ఉపకరణాన్ని తీసుకొనిరా. భోజనం యొక్క ఉపకరణాన్ని తీసుకొనిరా. భోజనం యొక్క ఉపకరణాన్ని తీసుకొనిరా. భోజనం యొక్క ఉపకరణాన్ని తీసుకొనిరా. నెక్స్ట్ వాక్యం, శయ్య మీద ఆవరణం వెయ్యి. శయ్య మీద ఆవరణం అంటే చదువు లాంటిది వెయ్యి అని. శయ్య మీద చాదర్ వెయ్యి. చాదర్ వెయ్యి. ఇంకా దరి వెయ్యి. దరి లాంటిది చాదర్. చాదర్ అంటే దరి అని దుప్పటి వెయ్యి. దుప్పటి దుప్పటి వెయ్యి. శయ్య మీద దుప్పటి వెయ్యి. శయ్య మీద దుప్పటి వెయ్యి. ఇవి కొన్ని సంస్కృత వాక్యాలు. కొన్ని ఉన్నాయి, మిగిలిన వాక్యాలు రేపు చెప్తున్నాంలేండి. కొన్ని ఉన్నాయి, ఒక 10 వాక్యాలు ఉన్నాయి. ఇంకా నష్దాతుని ఉపయోగించి 10 లెక్కలు కూడా మనం కొన్ని చెప్తున్నాం. ఫస్ట్ ఇంతవరకు సందేహాలు ఉన్నాయా? అస్తు అండి. ఇవి రేపు ఆయన కొన్ని వాక్యాలు చెప్పుకొని నెక్స్ట్ 44వ అభ్యాసం కూడా రేపు మొదలు పెట్టుకుందాం. 44వ అభ్యాసం. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదములు మహోదయ. ధన్యవాద మహోదయ.